ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి తన పటిష్టమైన నిర్ణయంతో న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలబెట్టింది. ఈసారి జర్నలిస్ట్ విజయబాబు పిటిషన్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిగ్గా ఏం జరిగిందంటే, జర్నలిస్ట్ విజయబాబు వేసిన పిటిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసిన విజయబాబుపై హైకోర్టు సీరియస్ గా స్పందించి సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు వెనుక అసలు నిజమేంటి, హైకోర్టు ఎందుకు ఇంత కఠినంగా స్పందించింది, ఈ కథనంలో తెలుసుకుందాం. జర్నలిస్ట్ విజయబాబు ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన వాదన ప్రకారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. హైకోర్టు తన తీర్పులో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వ్యక్తిగత అడ్డాగా వాడుతూ అసభ్యకరమైన భాషను ఉపయోగించడం కఠిన నేరంగా పరిగణించబడుతుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారు ఖరీదైన ఫోన్లు, గాడ్జెట్లు వాడుతున్నారు. ఇటువంటి వారి కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అవసరం ఏమిటి? ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే పవిత్రమైన సాధనాన్ని రాజకీయం కోసం వాడడం సహించరాని పని. ఈ పిటిషన్ను హైకోర్టు పూర్తిగా డిస్మిస్ చేసింది. అంతేకాదు జర్నలిస్ట్ విజయబాబుకు 50,000 రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. అదీగాక ఈ ఫండ్ను దివ్యాంగుల సహాయానికి వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు సోషల్ మీడియా బాధ్యతపై ప్రజలకు పలు కీలక సందేశాలిచ్చింది. సోషల్ మీడియాను ఇష్టానుసారం వాడి వల్గర్ లాంగ్వేజ్ ద్వారా ఇతరులను కించపరిచే ప్రయత్నాలు చేయడం నేరం. సమాజంలో కలహాలు రేపేలా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవారిని కఠినంగా శిక్షించాల్సిందే. కిరాయి మూకలుగా పనిచేసేవారికి చట్టం నుంచి రక్షణ ఉండదు. ఈ వ్యాఖ్యలు హైకోర్టు వ్యవస్థ యొక్క నిష్పాక్షికతను మరింత బలపరుస్తాయి. సోషల్ మీడియా శక్తివంతమైన సాధనం, అయితే దాని వినియోగంలో బాధ్యత చాలా కీలకం. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల నిర్వచనాన్ని మరింత స్పష్టంగా తెలిపింది. మీరు ఈ తీర్పు గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మీకు ఈ కథనం నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.